గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. నంద్యాల మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ మెడికల్ పారామెడికల్ ఉద్యోగుల నిరసన 3వ రోజు కొనసాగింది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యోగులు నల్లదుస్తులు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు. రెగ్యులరైజేషన్ 100% గ్రాస్ వేతనం, ఈపీఎఫ్, హెల్త్ కార్డులు, ట్రాన్స్ఫర్లకు అవకాశం తదితర డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. సమస్యల పరిష్కారం కాకపోతే సెప్టెంబర్ 8న డ్యూటీ బహిష్కరణ చేపడతామని జేఏసీ హెచ్చరించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగులకు 100% క్రాస్ సాలరీ వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగులకు 100% క్రాస్ సాలరీ వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగులకు 100% క్రాస్ సాలరీ వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ వెంటనే. ఏ ప్రభాకర్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గా నేను నంద్యాల జిల్లాలో పనిచేస్తున్నాను. ఇదే కొత్త విషయం కాదు. ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్న న్యూస్ ఇది. ఎందుకంటే హెల్త్ సెక్టర్ లో ఉండే ప్రతి ఒక్కరిని కాంట్రాక్ట్ ఎంప్లాయర్ ని రెగ్యులేట్ చేయాలనేది ప్రధాన ఎజెండా. మా ప్రధాన ఓటు ఏమనగా రెగ్యులర్ విధానం, కాంట్రాక్ట్ విధానం వద్దు, రెగ్యులర్ చేయాలనేది ముద్దు. తర్వాత అది కాని పక్షంలో 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలి. 100% గ్యాస్ శాలరీతో పాటు రెగ్యులర్ ఎంప్లాయర్స్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో అలాంటి బెనిఫిట్స్ అన్ని మాకి ప్రొవైడ్ చేయవలసింది అనేది మా ప్రధాన ఎజెండా. ఇందు మూలంగా తెలియజేయడం, ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగులు తెలియజేయడం ఏమనగా ప్రతి ఒక్క పిఎస్సీ నుండి బాగా స్పందిస్తున్నారు. ఇదే విధంగా మనకి న్యాయం చేకూర్చే వరకు ప్రతి ఒక్కరూ తన శక్తి వంశాన్ని ఉంచి పనిచేయాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. మా సమస్యను ప్రభుత్వానికి తెలియపరచడానికి ముందుకు వచ్చినందుకు మా సమస్య ఏమిటంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు అండి. మేము హెల్త్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాం. గత 20 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు. 15 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద నుంచి కూడా గతంలో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రెగ్యులర్ నోటిఫికేషన్ లేదండి. వైద్య శాఖలో మిగతా అన్ని డిపార్ట్మెంట్లలో రెగ్యులర్ నోటిఫికేషన్లు ఉన్నాయి. వైద్య విద్యా శాఖలో అసలు రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది ఎక్కడ లేదు. మాకి పారామెడికల్ సిబ్బందికి, డాక్టర్స్ మాత్రం ఉంది. మళ్ళీ మా కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి రెగ్యులర్ విధానంలో తీసుకోవాలి మమ్మల్ని. ఇప్పటి నుంచి వచ్చే నోటిఫికేషన్ ప్రతి ఒక్కటి రెగ్యులర్ నోటిఫికేషన్ రావాలి. మాకి ఇప్పటి వరకు నియమితులైన వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలండి. ఆ రెగ్యులర్ చేసేంత వరకు మాకు 100% గ్రాస్ శాలరీ ఖచ్చితంగా అమలు చేయాలి వెంటనే. అలానే ఈపీఎఫ్ కానీ రెగ్యులర్ వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ మాకు అమలు చేయాలని గవర్నమెంట్ ని కోరుకుంటున్నాము సార్. మేము మా ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు మేము ఉద్యోగంలో మరణించినా కానీ మా కుటుంబానికి నెక్స్ట్ సపోర్ట్ అనేది ఏం లేదండి. మేము ఇప్పుడు ఉన్న ఫలంగా ఏదైనా ప్రమాదవశాత్తు మరణించినా కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి ₹1 కూడా రావడం లేదు. మాకు ఫ్యామిలీకి సపోర్ట్ అనేది ఉండట్లేదు. ఫ్యామిలీ అనేది రోడ్డున పడుతుంది. మేము ఎన్ని ఏళ్ళు చేసినా ఇలానే 60 సంవత్సరాల వరకు చేసినా కానీ మేము రెగ్యులర్ కావడం లేదు. కాంట్రాక్ట్ లోనే ఉన్నాం. మా సీనియర్స్ చాలా మంది కాంట్రాక్ట్ వ్యవస్థలోనే రిటైర్మెంట్ అవుతున్నారు. చాలా మంది కూడా రిటైర్మెంట్ అవుతున్నారు, డెత్ అవుతున్నారు. వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ లేవు, ఏమీ లేవండి. మాకు దయచేసి న్యాయం చేయాలని గవర్నమెంట్ ని కోరుకుంటాం, రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నా పేరు వరలక్ష్మి. నేను కాంట్రాక్ట్ విధానంలో 2017 నుంచి ఫార్మసీ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. మెడికల్ అండ్
మెడికల్ సిబ్బంది ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయడము, 100% గ్రాస్ శాలరీ ఇవ్వడము ముఖ్య ఉద్దేశము. ఇందులో ఈపీఎఫ్ ప్రయోజనాలన్నీ కల్పించాలి. అంతేకాకుండా సీనియారిటీని బట్టి, తర్వాత కుటుంబ పరిస్థితులను బట్టి వాటి యొక్క మ్యూచువల్ రిక్వెస్ట్ ద్వారా ట్రాన్స్ఫర్స్ ని కల్పించాలని కోరుతున్నాను. అట్లే ఉద్యోగులలో 50 లక్షల ప్రమాద బీమాని కల్పించాలని కోరుతున్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.